ప్రయోజనంగా యోసేపు ఏం తప్పు చేశాడు? యోసేపు ఏదైనా తప్పు చేశాడా? అయినప్పటికీ తన మీద ఏ కేసు బనాయించారు? ఇండియన్ పీనల్ కోడ్ తెలిసినటువంటి వారికి తెలుసు. తన మీద రేప్ కేసు బనాయించారు. మొత్తం రాజ్యం అంతా కూడా ఇలాంటోడే, పైకి మాత్రం నంగనాచిలా ఉంటాడు వీడు, కానీ వీడి మనసంతా ఏంటి? పాడు చేయాలని ఉద్దేశం అని చెప్పి ఏ నేరం ఎరిగినటువంటి యోసేపు మీద నింద వేస్తే యోసేపు ఏం చేయాలి? చెరసాల్లోనే చచ్చిపోవాలా? కానీ యోసేపు నిలబడ్డాడు. నా నిందను దేవుడు ఏనాడికైనా ఏం చేస్తాడు? అది ఘనతగా మారుస్తాడు, దేవుడు వెలుగులో తీసుకొస్తాడు అని నిలబడ్డాడు. ఆ టైంలో కృంగిపోయి చచ్చిపోయింటే కనుక యోసేపు గురించి మనం చదువుకునేటువంటి వారం కాదు. నీతి ప్రవర్తన నిందలు వస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా డిప్రెషన్ కలదు. అంత మాత్రం చచ్చిపోతావా? దేవుని నిర్దోషత్వాన్ని బయట పెడతాడు. ఏ నోరులు అయితే నిన్ను తిట్టాయో, ఏ నోరులు అయితే నన్ను అన్నాయో, అదే నోరుల ద్వారా దేవుడు నీ ఘనతనిస్తాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఎక్కడైతే ఓడిపోయావో, ఎక్కడైతే నీ తల దించబడిందో, ఎక్కడైతే కృంగుదల్లో ఉన్నావో, అక్కడే దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు యేసు నామములో. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున పరచండి.